1947 జనవరి 30న బిర్లా హౌస్ వద్ద నాతూరు గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్మునిపై కాల్పులు జరిపారు. హే రామ్ అంటూ ప్రాణాలు విడిచిన మహనీయుని 77వ వర్ధంతి గాంధీ వర్ధంతి రోజును దేశం మొత్తం షహీద్ దివాస్ గా జరుపుకుంటున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ అలహరి సుధాకర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కావలిలో గాంధీ గారి విగ్రహానికి జనసేన నాయకులు మరియు వీర మహిళలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధీర్, బాలు, లక్ష్మి ప్రసంగించారు. అదే క్రమంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి చెప్పినట్లు ఊరికి వీధి పేరు కాదు గాంధీ, కరెన్సీ నోటు మీద నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదు గాంధీ, భారత మాత తలరాతను మార్చిన విధాత గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాత గాంధీ. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధీర్, ఐటీ కోఆర్డినేటర్ బాలు, సాధు శ్రీధర్, శంకర్ వినయ్, అగస్టిన్, శ్రీను, ఈశ్వర్, మోహన్, వీర మహిళలు కొప్పోలు లక్ష్మి, మాధురి, లక్ష్మి ప్రసన్న, కొప్పోలు యామిని, ప్రసన్న, గౌతమి, సుహాసిని, యజ్ఞ లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతంతో మహిళలకు కొత్త గుర్తింపు తెచ్చేలాగా మా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. ఈరోజు గాంధీ గారిని స్మరించుకొని ఈ గాంధీ బొమ్మ సెంటర్లో ఆయనకి ఘన నివాళులు జరగడం జరిగింది. దీంతో పాటు మా జన సైనికులు, వీర మహిళలు అందరూ రావడం జరిగింది. దీన్ని శ్రీ అలహరి సుధాకర్ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున అలహరి సుధాకర్ గారి ఆదేశాల మేరకు గాంధీజీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 78వ వర్ధంతి సందర్భంగా జనసేన నాయకులు తరఫున, జన సైనికుల తరఫున, వీర మహిళల తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై జై సార్.